హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పింఛన్ల కోసం చూస్తూ ఉన్నారో, అంటే కొత్త పింఛన్ల కోసం ఇప్పటికే పాత ఆసరా పింఛన్లు అయితే ఆగస్టు నెలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. ఇక కొత్త చేయూత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా మనకు వీరికి పింఛన్లు రద్దు చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ ఏంటి, మనకు ఈ కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఈ పాత పింఛన్లు ఎప్పటి వరకు కూడా జమ అవుతాయి ఈ ఆగస్టు నెలకు సంబంధించి అనే సమాచారాన్ని మీకు తెలియజేస్తాను. చాలా మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, వారికైతే చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయండి. ఇక పింఛన్ను ఎక్కడి నుంచి అయినా తీసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తామని కూడా, అంటే పింఛన్ను మార్చుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తామని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారనమాట. ఇక కొత్త చేయూత పింఛన్లను ఏ తేదీ నుంచి పంపిణీ చేయబోతున్నారు, అలాగే ఇప్పటికే పంపిణీ చేస్తున్నటువంటి ఆసరా పింఛన్లను ఏ తేదీ వరకు పంపిణీ చేస్తారు, ఇక పింఛన్లు మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. తప్పకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ని మీరు మరింతగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ద్వారా తప్పకుండా నాకు సపోర్ట్ చేయాలన్నా మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరో ఒకరో ఇద్దరో రెస్పాండ్ అయ్యి నా కష్టాన్ని గుర్తించి నాకు సహాయం చేస్తూ ఉన్నారు. ఇక దయచేసి మీరు కూడా సహాయం చేయాలి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక్కడ ఇప్పుడే వీడియోలో కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు తప్పకుండా ఇక్కడ ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ తప్పకుండా 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీరు మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. మీరు చాలా మంచివారు, దయార్థ హృదయం కలవారు, తప్పకుండా మీరు సహాయం చేస్తారు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారని, తప్పకుండా మీరు సహాయం చేయలేకపోయినా కూడా పక్కన వారి దగ్గరైనా సహాయం చేయించండి. వారికి ఈ వీడియోను షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ సహాయం చేయడానికి ముందుకు వస్తారు. తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం ఎదురు చూస్తుంటాను. ఇప్పుడే ఫోన్పే ద్వారా స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని పంపించండి. అంతేకాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారం అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీ బంధువులకు, స్నేహితులకు, దోస్తులందరికీ కూడా షేర్ చేస్తే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, బ్లాక్ కలర్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో, ఎవరైతే అర్హత ఉన్నటువంటి పింఛన్లు తీసుకునే దానికి రెడీగా ఉన్నారో, ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఆసరా పింఛన్లను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఆగస్టు నెలకు సంబంధించిన ఈ ఆసరా పింఛన్లు అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. ఇక ఈ నెలలో అయినా కొత్త పింఛన్లు ఇస్తారా అని చాలా మంది అయితే ఎదురు చూశారండి. కానీ ఈ నెలలో కూడా మనకు నిరాశ ఎదురైంది. పింఛన్దారులందరికీ కూడా పాత పింఛన్లనే విడుదల చేశారు. అంటే వృద్ధులకు, వితంతువులకైతే 2016 రూపాయలను, అలాగే వికలాంగులకైతే నాలాంటి వికలాంగులకు 4016 రూపాయలను అయితే విడుదల చేశారు. నాకు ఇంకా పింఛన్ పైసలు వచ్చాయా లేదా అనేది కూడా నేను ఇంకా చెక్ చేసుకోలేదు. ఈ విధంగా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు పింఛన్ పైసలు అయితే ఆగస్టు నెలకు సంబంధించి విడుదల చేశారు. ఇక ఈ నెల చివరి వరకు కూడా ఈ పింఛన్ పైసలు అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవుతాయని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పింఛన్ పైసలు అయితే తప్పకుండా తీసుకోండి. ఈ పింఛన్ పైసలు తీసుకోవడమే కాకుండా మీరంతా కూడా ఈ కొత్త పింఛన్కి ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవాలంటే కూడా దరఖాస్తులు కూడా చేసుకోవచ్చని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. చాలా మంది ఇంకా దరఖాస్తు చేసుకొని వారు ఉన్నారని
ప్రజాపాలనలో మనకు చాలా మంది వరకు కూడా దరఖాస్తు చేసుకుని లక్షల మంది ఈ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పింఛన్లన్నీ కూడా వృద్ధులకైతే ఇప్పుడు ఇస్తున్నటువంటి 2016 రూపాయల స్థానంలో 4000 రూపాయలు ఇస్తాము. ఇక వికలాంగులకైతే మనకు 4016 రూపాయల స్థానంలో 6000 రూపాయలు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ పింఛన్ పైసలు అయితే విడుదల చేయాల్సి ఉందన్నమాట. కానీ పింఛన్ పైసలు అయితే విడుదల కాలేదు. ఇక వచ్చే నెలలో తప్పకుండా ఈ కొత్త పింఛన్లు అయితే విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు. అప్పటి వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ ఆగస్టు నెలకు సంబంధించి పింఛన్ పైసలు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి చాలా మందికి పింఛన్ అనేది జమ కాకపోవచ్చు. ఎందుకు అంటే చాలా మంది అర్హత లేకపోయినా కూడా గత ప్రభుత్వంలో సిఫారసుల మేరకు పింఛన్లు పొందుతున్నారని, అటువంటి పింఛన్లన్నీ కూడా గుర్తించాలని అధికారులను గతంలోనే ఆదేశించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఆయన ఆదేశించినటువంటి ఆదేశాల ప్రకారం మనకు ఈ పింఛన్లు వస్తున్నాయా రాలేదని చెక్ చేయడం జరిగింది. ఇక చాలా మందికి ఈ యొక్క అర్హత లేకపోయినా కూడా పింఛన్లు పొందుతున్నారని, వారి పింఛన్లన్నీ కూడా తొలగించాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. కాబట్టి వారి చాలా మందికి పింఛన్లు అయితే ఈ ఆగస్టు నెలకు సంబంధించి పింఛన్లు అయితే జమ కావు. ఒకసారి మీకు పింఛన్ పైసలు పడ్డాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాంకుకు వెళ్ళి లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు పింఛన్లు వచ్చాయా రాలేదా అనేది కూడా తెలుస్తుంది అనమాట. ఇక తప్పకుండా వచ్చే నెల నుంచి అయితే కొత్త చేయుత పింఛన్లు అయితే విడుదలవుతాయని కూడా మరొకసారి స్పష్టం చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ పైసల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా పింఛన్ పైసలు అయితే పడతాయండి. ఇక దీంతో పాటుగా కూడా మనకు పింఛన్లు నేరుగా అంటే ఇప్పుడు 25వ తారీఖు 22 నుంచి నెల చివరి వరకు కూడా ఇస్తున్నారు అనమాట. అలా కాకుండా ఇక 1వ తారీఖు నుంచి పింఛన్ ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తామని, అంటే ఏ నెల పింఛన్ ఆ నెలలోనే, అంటే ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెల పూర్తి అయిపోతున్న ఆగస్ట్ నెల పింఛన్ మాత్రమే ఇస్తున్నారు. అలా కాకుండా మనకు ఇప్పుడు సెప్టెంబర్ అయిపోతున్న అక్టోబర్ నెల పింఛన్ రావాలి. ఆ విధంగా అంటే అక్టోబర్ 1, 2 తారీఖుల్లో ఈ విధంగా మనకు పింఛన్ పైసలు అనేది జమ చేయాలని నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. అది కూడా నేరుగా ఇచ్చేటట్టు ప్రయత్నం అయితే చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది. అలాగే పింఛన్ను ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మార్చుకొని అక్కడ నుంచి మీరు పింఛన్ తీసుకునే విధంగా కూడా మీకు అవకాశం కల్పిస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుందన్నమాట. ఇక ఈ కొత్త పింఛన్లకు సంబంధించి కూడా కొన్ని రూల్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఈ రూల్స్ తీసుకొచ్చి చాలా మంది దరఖాస్తు చేసుకున్న వారి పింఛన్లు కూడా తొలగించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. అంటే కొత్త రూల్స్ వస్తాయండి. ఆ రూల్స్ ప్రకారం చూసుకుంటే చాలా మంది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను కూడా పక్కన పెట్టేసే అవకాశం ఉందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది. ఇది తెలంగాణలో ఆసరా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక అలా తెలుసుకోవడమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా అలాంటి వికలాంగులకు 10 రూపాయల నుంచి 1000 రూపాయలు, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను.